మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా 15 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు మే 13th రోజు రాబోతా ఉన్నాయి. నేను హుజరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం, వీణవంక మండలం, కమలాపూర్ మండలం ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. వాస్తవంగా పార్లమెంట్లో మన తెలంగాణ కరీంనగర్ పార్లమెంటు, కరీంనగర్ సమస్యలు మాట్లాడే వ్యక్తి అయిన వినోద్ కుమార్ కావాలా? ఒక్క మాట మాట్లాడని బండి సంజయ్ ఇక కాంగ్రెస్ ఎవడైతే వాడు తెలియని కూడా తెలియదు, వీళ్ళు కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి. నేను ఒక్కటే కోరుతున్నా, ఇలా ఢిల్లీ పోతే ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ రావాలి. ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలన్నా, వాళ్ళకి భాష రాని బండి సంజయ్ కావాలన్నా, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా, మీరు ఆలోచన చేసుకోండి. ఇది భవిష్యత్తు. మన తెలంగాణ గలం ఇలా పార్లమెంట్లో వినిపించాలంటే మనం వినోద్ కుమార్ గారిని ఎన్నిక చేసుకోవాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోయినసారి 2018 ఎన్నికలలో దాదాపు వినోద్ కుమార్ గారికి నియోజకవర్గంలో 50,000 మెజార్టీ మీరు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈసారి కూడా మళ్ళా ఆ మెజార్టీ వినోద్ కుమార్ గారికి ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై వినోద్ అన్న.